హలో అండి. ఈ రోజుల్లో పల్లెటూరులో వీడియోలు తీయటమే కష్టమండి. సిటీస్లో అయితే ఎవరు పట్టించుకోరు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏ వీడియో తీస్తున్నా పర్టికులర్గా మనల్నే చూస్తూ ఉంటారండి. అదే పెద్ద ప్రాబ్లము. అది కాకుండా వీడియోసా అన్నట్టుగా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అది ఫేస్ చేయటం చాలా కష్టం అండి. అందుకని బయటికెళ్ళి వీడియోలు తీయటం అనేది చాలా వరకు తగ్గించేశాను. ఇంట్లోనే వీడియోస్ తీయటానికి డిసైడ్ అయిపోయాను. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. నేను ఏమేమి జాబ్కి అప్లై చేశాను అనేది వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ పోస్ట్ ఆఫీస్ దానికి ఆర్ఆర్బీకి, అలానే హైకోర్టు, డిస్టిక్ కోర్టుకి నేను ప్రిపేర్ అయ్యి మరీ ఎగ్జామ్స్ రాశానండి. దానివల్ల యూజ్ అండి. రిజర్వేషన్ లేకుండా ఎవరండి జాబ్స్ ఇచ్చేది ఈ రోజుల్లో. అందువల్ల ఏంటంటే నేను ఆ జాబ్స్ అనేది ఇంకా మానేసేసాను. తర్వాత ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఏమేమి చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. ఆ బిజినెస్లు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానో చూడండి. బయట ఎండ ఎక్కువగా ఉందని డ్రింక్స్ తాగాలనుకుంటారు, కానీ ఇంట్లోనే గ్రేప్స్ జ్యూస్ చేసుకుని తాగుదామని ఇళ్ళమ్మట గ్రేప్స్ వస్తే తీసుకున్నానండి. అవి జ్యూస్ చేసి తాగుదామని తీరా చూస్తే అవి నోట్లో పెట్టుకుంటే చాలా పుల్లగా ఉన్నాయండి. ఇళ్ళమ్మట గ్రేప్స్ వస్తే తీసుకున్నానండి జ్యూస్ చేసుకుని తాగుదామని. ఎండ ఎక్కువగా ఉందని అవి తీరా చూస్తే నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉన్నాయండి. అవి ఎందుకని వాటిని జ్యూస్ చేసి తాగుదామని ఇలా కడుక్కొని గ్రేప్స్, పాలు, షుగరు యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇలా జ్యూస్లా చేసుకొని తాగానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా ఇవ్వండి. చూడండి, పాలు కలపడం వల్ల చాలా టేస్ట్గా ఉన్నాయి, సూపర్గా వచ్చినాయి. అలానే మన వీడియో కనుక మీకు నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం జ్యోతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. బాయ్.